స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు, స్తోత్రాలు. అయా మా యొక్క భారతదేశంలో ప్రభువా, అయా నాయన నీ బిడ్డలై ఉండగా వారు దైవజనులైన వారు ప్రభువా మరి కొంతమంది నాయన అయా జైల్లో ఉన్నారని తెలియపరుస్తున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు. అయా బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ పరిచర్లు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. అవును నాయన, అయా నీ బిడ్డలు ఎన్నడూ కూడా ప్రభా సిగ్గుపరచనట్టు బిడ్డలు ప్రభువా, అయా తలగా నుంచుతానని చెప్పావు ప్రభువా. నీ బిడ్డలను ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఎందు నిమిత్తమో ప్రభువా వాళ్ళు నాయన ఆ కేసుల్లో ఇరుక్కుని ఉన్నారు, అయా జైల్లో ఉన్నారు. మాకు తెలియదు తండ్రి, నీకు తెలుసు. సమస్తము చేయగలిగిన దేవుడు నీవు. అవును ప్రభువా, అయా చేసే దేవుడు ప్రభువా. ఆ బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి పరిచర్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి విడుదలను దయచేయ ప్రభువా. అయా వారిని నాయన విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారి కుటుంబాల్లో నాయన ప్రభువా అయా ఒక సంతోషమును కలుగు చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఎవరైతే నాయన వాళ్ళ మీద కేసులు పెట్టి నాయన అయా ఇరికిచ్చి ఉన్నారో ప్రభువా, ఎవరైతే నాయన వాళ్ళ మీద దోషపు మాటలు చెప్పి అయా స్టేషన్లో పెట్టించున్నారో ప్రభువా, అయా బిడ్డలు మీరు క్షమించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయా క్షమాపణ పొందులాగా నా బిడ్డలు నాయన సహాయం చేయమని అడుగుతున్నాను. అలాగే నా తండ్రి ప్రభువా, ఇదిగో నా తండ్రి నాయన అయా అయా సారి అనే ప్రభువా, అయా దాసుడు ప్రభువా, ఆయా ప్రాంతాన్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆయా కర్ణాటక ప్రాంతంలో ఉన్న నాయన ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అలాగే నా తండ్రి నాయన సువార్త అందని నాయన ప్రదేశాలు నాయన చాలా ఉన్నాయని తెలియపరుస్తున్నావు. ఆ సువార్త అందని ప్రదేశాలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా అక్కడ ఎవరైతే అనుకూలంగా దైవజనులు విశ్వాసులు నీ బిడ్డలై ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ప్రభు ఆ ప్రాంతాల్లో మరి వాళ్ళని అనుకూలపరచండి, వారిని ఆ ప్రాంతాలకు పంపించి ప్రభువా అయ్యా అక్కడ నాయన నీ సత్య సువార్తను ప్రకటించమని ప్రార్థన చేస్తున్నాను. అవును నా తండ్రి నాయన ఆ సత్య సువార్తను చేస్తున్న బిడ్డలను ప్రభువా వారికి ముందుగా ఆ ప్రాంతానికి మీరు వెళ్ళి ఆ స్థలాన్ని మీరు పరిశుద్ధపరిచి శుద్ధీకరించి నీ బిడ్డలకు అనుకూలపరచమని ప్రార్థన చేస్తూ సువార్తను ప్రకటిస్తున్న బిడ్డలతో నీ సన్నిధి నీ కాపుదల అయా భద్రత నుంచమని వారు వెళుతున్న ప్రతి మార్గాన్ని నాయన సరళము చేయమని ప్రార్థన చేస్తూ అయా ముందున్న సమయాన్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి 2 నిమిషాల్లో మీరు ముగించండి. చెప్పండి. అందరికీ వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే ఆగస్ట్ నెల 5వ తేదీ రామచంద్రరెడ్డి హాస్పిటల్కి మా చిన్న పాపని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్ అమ్మ స్కానింగ్కి రాసింది. స్కానింగ్కి వెళ్ళినప్పుడు అమ్మాయికి హార్మోన్స్ ప్రాబ్లము, గర్భసంచి ఎదుగుదల లేదు అని చెప్పింది. అక్కడి నుంచి నారాయణకి సునంద మేడం కాడికి రాసింది. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన మాట ఆమె ప్రతి ఒక్క టెస్ట్ చేసింది. 2 రోజులు టెస్టులు జరిగింది అక్కడ. అక్కడి నుంచి మళ్ళీ అడ్మిట్ అవ్వండి అనింది. సరే మేము ఇంటికి వచ్చి దాని గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకసారి లోకనాథం బారి కాడికి సుమతి కాడికి వెళ్దామని వెళ్ళాము. ఆమె వెళ్ళినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే గర్భసంచి అయితే చిన్నదిగా ఉంది, ఎదుగుదల లేదని చెప్పి చూపించున్నారు దీంట్లో స్కానింగ్లో అన్నది. అక్కడి నుంచి సార్కి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఒకసారి మధురత కాడికి వెళ్ళండి అమ్మా అని చెప్పాడు మా సారు. అప్పుడు అక్కడికి వెళ్తే ఆమె బయట స్కానింగ్ రాసింది. ఆ స్కానింగ్ రాసినప్పుడు ఆ స్కానింగ్లో ఒకటే గర్భసంచి చిన్నదిగా ఉంది, ఎదుగుదల అయితే లేదమ్మా, ఈ అమ్మాయికి 13 సంవత్సరాలు వచ్చింది అని చెప్పింది. అప్పుడు మరి ఎలా మేడం అని చెప్పి మాట్లాడితే అది దేవుడి నిర్ణయం అమ్మ, మేమైతే ఏం చేయలేము, వాటికైతే మందులు లేవు అని చెప్పింది. అప్పుడు చాలా మేము బాధపడి 10 రోజులు కూలిపోయినాము. నాకు 2 ఆడబిడ్డలు ఇచ్చాను ఆయన, ఒక బిడ్డను మాత్రం నా బిడ్డను ఎందుకు ఇలా అయింది అని మేమైతే బాధపడుతూ కనీసం శ్రమంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేనప్పటికీ దేవుడు నా పక్షాన నుండి ఆదరిస్తూ మమ్మల్ని ముందుకు కొనసాగించాడు. తర్వాత దాని గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ కన్నా చెన్నైకి వెళ్ళండి అని మా ఆడబిడ్డ మాతో మాట్లాడుకొని మేము చెన్నైకి వెళ్ళాము. చెన్నైకి వెళ్ళినప్పుడు సార్ చేత ప్రార్థన చేయించుకుని చెన్నైకి వెళ్తే ఓపీలో అక్కడ ఉండే హార్మోన్స్ చూసే మేడం చెన్నైలో మంగళవారం వరకే, 1 వారంలో 1 రోజే ఉంటుందంట.
మాకు తెలియకుండా మేము బేస్తవారం రోజు నైట్ వెళ్ళాము. అక్కడికి వెళ్ళేటప్పటికి శుక్రవారం వెళ్ళటంగానే ఓపీలో లేదు మేడం, మంగళవారం ఉంటుంది అనగానే తిరిగి వచ్చేసాము. మళ్ళీ అదే సమయంలో మళ్ళీ మంగళవారం రోజు వెళ్ళాము. వెళ్ళేటప్పుడు సార్కి ఫోన్ చేసి సార్ మాట్లాడితే అమ్మా ఏం కాదులే అని చెప్పి మాట్లాడాడు. మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళు టెస్టులు చేశారు, ప్రతి ఒక్క టెస్ట్ చేస్తున్నారు. బిడ్డ భయపడిపోతుంది. ఏంది నాయన మాకు ఈ శోధన, చిన్న బిడ్డ నువ్వు ఇచ్చినప్పుడు నా బిడ్డ ఏ శోధన పడలేదు, మేమైతే హాస్పిటల్ పాలు కాలేదు, నా బిడ్డ భయపడిపోతుందని మేము చాలా బాధపడ్డాము. కానీ అప్పుడు కూడా నా బిడ్డకి ప్రేయర్ రాయలేవాడాను, కానీ ప్రార్థన తప్పించి నా బిడ్డకి ఏది మాకు లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు 4 రోజులు అడ్మిట్ చేసుకున్న బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ 7 రకాలు చేశారు. 7 రకాల బ్లడ్ టెస్ట్ చేస్తే నాకైతే కళ్ళు తిరిగిపోయి ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని ఏడ్చుకున్నాము. కానీ మా వెనకాల మాకు ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. నేను నా భర్తే ఉన్నామా. చాలా దించారు. లాస్ట్ వాళ్ళు టైమింగ్ ఇచ్చారు, 9వ తేదీ రమ్మన్నప్పుడు. ఆదివారం రోజు నేను చర్చికి వెళ్ళినప్పుడు దైవ సేవకుల కాడికి వెళ్ళి మా పాస్టర్ గారికి ప్రార్థించినప్పుడు, దైవ సేవకులు నేను నిజంగా నా కొరకు నేను 10 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నా కొరకు కన్నీరు గిడిచి ప్రార్థించలేదు పాస్టరు. నా బిడ్డ మీద చేయి పెట్టి కొడుకు మీద చేయి పెట్టి ఏడ్చాడు. నాయన నా బిడ్డ కొరకు నేను తండ్రిగా ప్రార్థిస్తున్నాను, ఒక్కసారి ఇది నా గాయపడ్డ హస్తం అయితే కాదు నాయన, నీ గాయపడ్డ హస్తాన్ని పెట్టి ఆ బిడ్డను స్వస్థపరచని కన్నీరు విడిచి అడిగాడు. అప్పుడు నేను ఇంటికి వచ్చి చాలా బాధపడ్డాను. మా పాస్టర్ గారికి ఎంత ప్రేమ ఉందో మా మీద అని నేను చాలా బాధపడి అడుక్కున్నాను. అప్పుడు ప్రార్థన చేయించుకొని వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళటంగానే నేను ఉదయకాల ప్రార్థనలో ఉన్నాను. ప్రార్థన చేయరే విజ్ఞాపన ప్రార్థన చేయించుకుందామని నేను హ్యాండ్ ఇద్దామని చూస్తున్నాను, కానీ మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయించారు. నేను ఒక్కటే అడిగాను, అయ్యా టెస్ట్లో కానీ నార్మల్ టెస్ట్ రావాలనైనా నా బిడ్డ జీవితాంతం నీ కొరకు వాడబడతానైనా అని నేను కన్నీరు విడుచుకుంటే సంతోషం అయితే మాలో లేదు. ఎంతో కూలిపోయాము, కానీ మాకు ఆదరించే వాళ్ళు నా తరపున ఎవరు ప్రార్థించే వాళ్ళు లేనప్పటికీ ఈ శివై పరిచయలు అందరూ మా కుటుంబం కొరకు ప్రార్థన చేసినందుకు వందనాలు. నా బిడ్డకి మంచి టెస్టులు వచ్చినాయి. ఇంకొక టెస్ట్ ఉంది, డిసెంబర్ నెలలో 16వ తేదీ టెస్ట్కి రమ్మన్నారు. ఆ టెస్ట్ కొరకు ప్రార్థించండి. ఆడబిడ్డ కాబట్టి ఎవరికైనా బాధ ఉంటుంది. నా బిడ్డ కొరకు ప్రార్థన చేసినందుకు అందరికీ వందనాలు. ఇదే నా సాక్ష్యం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ దయను వాత్సల్యాన్ని కృపాకై కాబట్టి స్తోత్రాలు. అవును ప్రభావ మనం రక్షించుకున్నారు, మీ చుట్టుగా చేసుకున్నారు. అదే సందర్భంలో ఈ దుష్టలోకంలో పాపభూయిష్టమైన శరీరంలో సాతాను రాజ్యాన్ని లోకంలో మీ కొరకు జీవించే నిమిత్తం అన్ని సందర్భాల్లో మీరు మాకు సహాయం చేస్తున్న దేవుడు కనుక స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రత్యేక మీ కుమార్తె సాక్షి జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఆ బిడ్డ పక్షంగా మీరు గొప్ప ఘనకార్యం జరిగించి పరిపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేసి మీ సంతోషాన్ని మరి మా జీవితంలో అధికం చేయాల్సిందిగా ప్రార్థన చేస్తా ఉన్నాం. అవును ప్రభా, మీరు వాగ్దానం చేశారు, మరి సంబంధమైన బీతో పాటు భూషముల ఐశ్వర్యాలు కూడా వస్తాయని చెప్పారు. ఆ రీతిగా దీవించి మీ నామం కనపరచుకోండి. ఆఖరి దినాలు ఉంటున్న మేము ఓపికతో తండ్రి మీ యొక్క రాకడ కొరకు ఎదురు చేయడం కొండగడు సహాయం చేయండి, కనికరం చూపించండి. వాక్యం అందించిన మీ దాసు బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీరు గట్టి పనిపై చేయము, అన్ని విషయాలు మేలు కొరకు జ్ఞాపకం చేసుకున్నామని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. Amen. ఆశీర్వాదం ఇవ్వండి రాయితీ గారు. మాట కుండ కాపాడుటకును తన మహిమెదుట ఆనందముతో నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. Amen. ఆమేన్. Amen.